గవ్వలు చేయడం ఈజీయే కానీ పాకం దగ్గరే కొంచెం ట్రిక్కీ. ఈజీ వేలో పాకం పట్టకుండా ఇంత పర్ఫెక్ట్ గా ఎలా చేయాలో చూద్దామా. 1 కప్పు మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ మిక్సీ పట్టిన బొంబాయి రవ్వ, కొంచెం సాల్ట్, చిటికెడంతా వంట సోడా వేసి ఒకసారి కలిపి 1.5 టేబుల్ స్పూన్ల వేడి నెయ్యిని కూడా వేసి ఇంకొకసారి కలిపి వాటర్ పోసుకుంటూ పూరి పిండిలా గట్టిగా కలుపుకోవాలి. దీన్ని ఇప్పుడు 15 మినిట్స్ పక్కన పెట్టి 15 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి వత్తి చిన్న చిన్న ఉండలుగా చేసి తర్వాత గవ్వలు చేసుకోవాలి. కొంచెం పిండిని తీసుకుని ఇలా ఒత్తుకుంటే ఈక్వల్ గా కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ నా దగ్గర గవ్వల పీట లేదు అని దువ్వెన వాడాను. దువ్వెన బదులు ఇలాంటి స్ట్రైనర్ కూడా వాడొచ్చు. బట్ నాకు దువ్వెనతో ఈజీగా అనిపించింది. దువ్వెన వాడేటట్లయితే కొత్త దువ్వెన వాడడం మంచిది. ఇప్పుడు వీటిని బాగా కాగిన ఆయిల్ లో వేసి ఫ్లేమ్ ని మీడియం లో ఉంచి కాస్త గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగడానికి కాస్త టైం పడుతుంది. చూసారా, ఇలా గుల్లగా రావాలి. నెక్స్ట్ అసలైన ఘట్టం ఈ పాకం కోసం 1/2 కప్ బెల్లం, జస్ట్ 3 టీ స్పూన్స్ వాటర్ వేసి మీడియం